ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే వాస్తవమైనటువంటి విచారణ ద్వారా యథార్థమైన తత్వం అంటే శాశ్వత తత్వం అనేటువంటిది దర్శించామా, ఇకప్పుడు ఈ దేహ సంబంధమైన అస్థిర వస్తుతతి అంతా కూడా మిథ్య, అబద్ధము అని తెలిసిపోతుంది. అలా తెలిసినప్పుడు దానిని ఇక మళ్ళీ ఆదరించడానికి సిద్ధంగా ఉండం. అలాగా అనాదరించి అంటే దాని పట్ల ఏమాత్రము ఆసక్తి లేకుండా ఆ యొక్క ఆసక్తి లేని సమయమునందే ఎటువంటి అభిమానము కానీ, భయము కానీ, దుఃఖము కానీ, ఈర్ష్య సంబంధమైనటువంటి విషయ సంబంధమైన సుఖ దుఃఖాలు కానీ వేటిని కూడా లెక్కించకుండా వీటిని జయించి వేయాలి అని చెబుతూ, అంతే ఓ జనులారా, రాతి బొమ్మలాగానే మీరందరూ కూడా ప్రశాంతమైన అంతఃకరణం కలిగి ఉండండి. ఎలాగంటే ఇప్పుడు శిలా విగ్రహానికి ఎటువంటి అంతఃకరణాలు, మానసిక వేదనలు, బుద్ధిపరమైనటువంటి నిశ్చయాదులు, మరి చిత్తపరమైనటువంటి చింతనాదులు, అహంకారపరమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు అనేవి రాతి బొమ్మకు ఉంటాయా? ఉండవు. దానికి ఎటువంటి అంతఃకరణాలు, మనోబుద్ధి, చిత్తాహంకారాలు అనేవి ఉండవు. అలాగే మీరు కూడా ప్రశాంతమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వారై స్వస్థ చిత్తులై ఉండండి. అంతేకాదు, లోకంలో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ, లేకపోతే వ్యవహారం చేయిస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు ఎల్లప్పుడూ కూడా చేసినా, చేయించినా, చేయకపోయినా మీరు ఎప్పుడూ కూడా చేతాత్మస్వరూపులే అయ్యున్నారు. అలాగే అయ్యుండండి. అంటే ఆత్మయందే స్థితి కలిగి ఉండండి అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ, జ్ఞానముతో ఉన్నటువంటి వారు జ్ఞానులు. వారి యొక్క ఇష్టం వచ్చినట్లుగా, వారికి ఇచ్ఛాపూర్వకంగా ఒక చోట ఉన్నప్పటికీ, లేదు వారికి ఇష్టము కాలేదు, వారు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా వారికి ప్రాప్తించిన యథాప్రాప్తమైనటువంటి వ్యవహారాలను ఆచరిస్తూనే పరమాత్మ యందు స్థితిని కలిగి ఉంటారు జ్ఞానులైనటువంటి వారు. లేకపోతే సమస్తాన్ని కూడా వదిలివేసి ప్రశాంతమైన నిర్మలమైనటువంటి అంతఃకరణముతో కూడుకొని ఆ యొక్క మానసిక స్థితి కానీ, బుద్ధిపరమైనటువంటి నిశ్చితం కానీ, మరి చిత్తపరమైనటువంటి చింతన కానీ, అహంకారపూర్వకమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు ఇవన్నీ కూడా పరమాత్మ మయమై ఉండి, వాడు పరమాత్మ స్వరూపుడే అయ్యుండి సకల సమస్తాన్ని కూడా త్యజించి వేసి ప్రశాంతముతో నిర్మలమైన అంతఃకరణాలతో కూడుకొని ఏకాంతమునందే మరి బొమ్మలో వేయబడినటువంటి చిత్రం లాగానే అట్లాగే సమాధి యందు కదలకుండా ఉంటారు. లేదు సంకల్పము శమించిపోయిందా, ఇక సంకల్ప నగరం కూడా శమించిపోతుంది కదా. అలాగే మేలుకొని ఉన్నటువంటి వానికి స్వప్నము శమించిపోతుంది. మేలుకొని ఉన్నటువంటి వానికి స్వప్నం ఉంటుందా? ఉండదు. అలాగే ప్రబుద్ధుడైనటువంటి జ్ఞానికి, జ్ఞానములో వాడు నిష్ణాతుడై ఉన్నటువంటి జ్ఞానికి సమాధి కాలమందు కానీ, లేదా వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కానీ ఈ జగత్తు ఎల్లప్పుడూ కూడా అది శమించిపోయే ఉంటుంది. అంటే సమస్త సంకల్పాలు కూడా శమించిపోతే ప్రబుద్ధునికి జగత్తంతా కూడా సంకల్పించిన పురము స్వప్నములాగానే ఎల్లవేళలా కూడా అది అస్తమించి ఉన్నట్లే కనిపిస్తూ ఉంటుంది అని చెబుతూ, నేత్రము కలిగినటువంటి వాని యొక్క రూపము యొక్క అనుభవం లాగానే ఆత్మ ప్రబోధము అంటే మోక్షస్థితి నిర్వాణము కూడా పూర్ణమైనటువంటి ఆనంద అనుభవ పర్యంతము కూడా దృఢపడిపోతుంది.
అలాగా దృఢపడిపోయి అపరోక్ష సాక్షాత్కార రూపమే చెందొందాలి. ఏ విధంగా అంటే దీనికి కూడా ఏ భేదము లేకుండా అప్పటిదాకా పరోక్ష స్థితిలో ఉంటుంది పరబ్రహ్మస్వరూపం. ఎప్పుడైతే ఇక కళ్ళున్నవాడు రూపాన్ని ఎంత చక్కగా చూడగలిగినటువంటి అనుభవం వాడికి ఉంటుందో, అలాగే ఈ ఆత్మ ప్రబోధం కూడా ఎలా ఉంటుంది అంటే పూర్ణమైనటువంటి ఆనంద అనుభవం జరిగేటంత వరకు కూడా దృఢపడిపోతుంది. ఆ దృఢపడి ఇక తనకి పరబ్రహ్మస్వరూపానికి భేదము లేనటువంటి అపరోక్ష సాక్షాత్కార రూపమై చెన్నొందుతుంది. అలా కాకుండా అజ్ఞానులైతే భ్రమ సంయుక్తులై ఉంటారు. నిర్వాణాన్ని గురించి, మోక్షతత్వాన్ని గురించి వర్ణిస్తూ ఉంటారు. అలా వర్ణిస్తూ పుట్టుగుడ్డితో ఉన్నటువంటి వానికి రూపకల్పనలాగానే, అంటే వాడు మధ్యలో ఉన్నటువంటి ఒకవేళ మధ్యంతరంగా వానికి కన్నులు పోతే ముందు అనేక రూపాలను గ్రహించి ఉన్నాడు కాబట్టి, చూసి ఉన్నాడు కాబట్టి, చూసిన అనుభవం ఉన్నది కాబట్టి, మరి మధ్యలో ప్రమాదవశాత్తు వాని నేత్రాలు కోల్పోతే ఏమవుతుంది? ఆ యొక్క వస్తువును గురించి అవతలి వాడు వివరించి చెప్పినప్పుడు వానికి ఆ యొక్క గతంలో చూసినటువంటి రూపానుభవం వానికి ఉంటుంది. అదే పుట్టందును అంటే పుట్టుగుడ్డి ఉన్నాడు, జన్మాంధుడు. పుట్టుగుడ్డికి అసలు ఆ వస్తువు ఎలా ఉంటుందో తెలియదు. దానిని గురించి వాడు రూపకల్పన చేసుకున్నాడు. అంటే పక్కన వాడు చెప్పిన దాన్ని బట్టో వాడికి వచ్చిన ఊహ ప్రకారమో రూపకల్పన చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే పరోక్ష కల్పనతో కూడుకుని ఉన్నటువంటి లాగానే మరి అంతఃకరణమునందు తనకు తానే ఊహించుకొని పరబ్రహ్మ వస్తువు అనేటువంటిది ఇటిది అని తానే ఊహించుకొని, తానే కల్పించుకొని, తానే వర్ణించుకొని, ఇక నేను పరమాత్మతత్వాన్ని పొందానేను, నేను పరమాత్మనేను వినికిడి జ్ఞానం ద్వారా అనుభవం లేకనే అంతఃకరణమునందు అదే మానసికమైన, బుద్ధిపరమైన, చిత్తపరమైన, అహంకారపరమైనటువంటి అంతఃకరణమునందు సంతృప్తులవుచున్నారే కానీ వాస్తవానికి వారు ఎటువంటి అంతర్గతమైనటువంటి శాంతిని పొందడం లేదు కదా. అంటే అజ్ఞానులు అవిద్యతో నిండిపోయి ఉంటారు. నిండిపోయి కల్పనతో కూడినటువంటి రూపాన్ని ఏదో ఒక ఉపదేశాన్ని వింటారు. విని వాని యొక్క అజ్ఞానము చేత వారికి వారే ఊహించుకొని తమకు తామే కృతార్థులమయ్యాము అని కూడా తలుస్తూ ఉంటారు. ఇలాగా మూర్ఖత్వము చేత పూర్తిగా విమోహితులైపోయి వాళ్ళు కృతార్థులు, నిర్వాణ స్థితిని పొందకపోయినా, కృతార్థులు కాకపోయినా మేము కృతార్థులమయ్యాము అనే కదా వారు భావిస్తూ ఉన్నారు. దేని కారణము చేత? అజ్ఞానము చేత నిండిపోయినటువంటి అజ్ఞానులు. కానీ జ్ఞాని ఎదుట ప్రశ్నోత్తరాల ద్వారా క్షణకాలంలోనే వారి యొక్క అకృతార్థము వెల్లడి అవుతుంది. మరి వారికి కృతార్థత చెందలేదని, వారికి అనుభవ జ్ఞానము, అనుభవ సిద్ధి లేదు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ అనుభవాన్ని పొందినటువంటి జ్ఞాని ఎదుట మాత్రమే ఆయన ప్రశ్నించేటువంటి దానిని బట్టి, లేదా వీని ప్రశ్నకు ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి క్షణకాలంలోనే నేను ఈ విషయమునందు అనుభవ సిద్ధిని పొందలేదు అనేటువంటిది, నేను కృతార్థుణ్ణి కాలేకపోయాను అనే విషయం అనేటువంటిది కేవలం జ్ఞానుల యొక్క సామీప్యం ద్వారా, వారి యొక్క బోధన ద్వారా, వారి యొక్క ప్రశ్నోత్తరాల ద్వారా మాత్రమే వారి యొక్క అజ్ఞానత్వము, వారి యొక్క కృతార్థత చెందనటువంటి విషయము అప్పుడు మాత్రమే వానికి వెల్లడి అవుతుంది. కాబట్టి ఇక్కడ కల్పనాత్మకమైనటువంటి జ్ఞానము, భావము కానీ అభావము కానీ, మరి కోరిక మొదలైనటువంటి భ్రమల చేత నిమిషమాత్రంలోనే మహాదుఃఖాలనే ఇస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానులు అటువంటి కల్పనారూపమైనటువంటి ఉపాయాన్ని అసలు ఉపాయంగానే, అది ఉపాయం కాదు అనేటువంటి దానిగానే తెలియజేస్తూ ఉంటారు అని చెబుతూ, జగద్భ్రమం పరిజ్ఞాయ యదవాసనమాసితం విరసాశేష విషయం తద్ధి నిర్వాణముచ్యతే. ఈ కారణమున జగత్తును మిథ్యగా తెలియాలి. ఇలాగా ఏ కారణమున
అంటే జ్ఞాని సామీప్యంలో వాని యొక్క అకృతార్థత, అంటే వాడు కృతకృత్యుడు కాల దేని యందు, జ్ఞానబోధ యందు, జ్ఞానం యొక్క అనుభవ సిద్ధి యందు వాడు కృతార్థతను పొందల. అటువంటి విషయం అనేటువంటిది జ్ఞాని ఎదుట మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అలా తెలిసినప్పుడు ఈ కారణం చేత తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఇక అప్పుడు జగత్తుని, జగత్ సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని కూడా అబద్ధంగా తెలియాలి. అలా తెలిసి ఎంతవరకు అబద్ధము, హిరణ్య పదము వరకు కూడా అబద్ధమే. హిరణ్య పదము అంటే ఆ యొక్క సృష్టికి మూలకారకుడైనటువంటి ఆ యొక్క బ్రహ్మ, సత్యలోక నివాసి అయినటువంటి బ్రహ్మ పర్యంతము, తృణము మొదలుకొని బ్రహ్మ పర్యంతము కూడా సర్వేక సమస్తము జగత్ సంబంధమైన విషయాదులు మొత్తం కూడా అబద్ధంగానే తెలియాలి. అలా తెలిసి సమస్త విషయాల పట్ల కూడా వాడు వాసన అనేటువంటిది, కోరిక అనేటువంటిది నశించిపోవాలి. అలా వాసనారాహిత్యపూర్వకంగా వాడికి విరక్తి కలగాలి. పూర్తి మరి వాని యొక్క అనురక్తి పరమాత్మ వస్తువు పైన ఉన్నప్పుడు ఈ యొక్క వచ్చిపోయే స్థితి కలిగి అస్థిరతలో ఉన్నటువంటి ఈ దృశ్యమాన సంబంధమైన వస్తువులపైన వానికి తీవ్రతరమైనటువంటి విరక్తి కలగాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఆత్మయందు నెలకొని ఉంటాడు. అలా ఈ దృశ్యమాన సంబంధమైన వస్తువుల పట్ల, శరీరము పట్ల కూడా ఎప్పుడైతే విరక్తి కలిగి ఆత్మయందు నెలకొని ఉండడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే కదా నిర్వాణము లేదా మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి జగత్తునే అబద్ధంగా తెలియాలి. ఆ అబద్ధం జగత్తు అంటే జాయతే గచ్చతే ఇది జగత్తు. కాబట్టి వచ్చిపోయేటువంటి స్థితి ఏంటి అంటే మనకంటే దేవీ దేవతలకు కూడా సృజనకు కారణమైనటువంటి హిరణ్య పదము, ఆ బ్రహ్మసత్తా వరకు కూడా బ్రహ్మము అన్నప్పుడు చతురాననుడైనటువంటి సృష్టి కార్యానికి అధికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే. కానీ బ్రహ్మము అన్నప్పుడు సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మము అనేటువంటి అర్థము కానే కాదు. అయితే ఇక్కడ హిరణ్య గర్భ పదము అంటే ఆ హిరణ్య గర్భుడు అన్నప్పుడు విష్ణుదేవుని యొక్క గర్భవాసము నుండి ఉత్పన్నమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని ద్వారానే సృష్టి కార్యం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. అలాగా సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మదేవుని వరకు కూడా మరి సమస్త విషయాల పట్ల కూడా ఇదంతా జగత్ సంబంధమైన విషయమే. ఎందుకు? జగత్తు యొక్క రచన హిరణ్య గర్భుడే చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా సమస్త విషయాల పట్ల కూడా విరక్తి కలిగి ఉండాలి. ఎక్కడి నుండి అంటే తృణము మొదలుకొని బ్రహ్మ పర్యంతము సృష్టి స్థితి లయాలతో కూడినటువంటి సమస్తమైనటువంటి జగత్ సంబంధమైనదంతా కూడా అబద్ధమే అని తెలిసినప్పుడు సమస్త విషయాల పట్ల కూడా వానికి విరక్తి అనేది కలుగుతుంది. అలా విరక్తి కలగడం వల్ల వాసనారహితమైపోతాడు, అంటే కోరికలు నశించిపోతాయి. అలా వాసనారహితంగా ఉండేటువంటి స్థితే నిర్వాణము, అదే మోక్ష పదము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, కాబట్టి ఓ రామ, నేను ముందుగా చెప్పినటువంటి ఉపదేశాన్ని లౌకికమైనటువంటి కథలాగానే నీవు పరోక్ష రూపంగా నీకంటే కూడా ఇతరముగా గనక నువ్వు ఎరిగినట్లయితే నీవు దాని యందు కృతార్థుడువు ఎప్పటికీ కాలేవు నాయనా. అప్పుడు వాసనా మాత్ర ప్రవాహంతో కూడి ప్రవహించేటువంటి అచిత్తైనటువంటి జగత్తు అనే జలమునే చూస్తావు నీవు. అపరోక్షంగా కనుక తెలిసేవనుకో అంటే నీకు దానికి ఎటువంటి భేదము వ్యత్యాసము లేకుండా నీవు తెలిసినట్లయితే ఆ పరబ్రహ్మ వస్తువే నీవు ఆ పరబ్రహ్మ వస్తువే అని తెలిసినట్లయితే పూర్తిగా నిండిపోయి నిర్మలమై ఇక తెలియదగినటువంటి అవేద్యమైనటువంటి చిద్రూపముగా జగత్తును సాక్షాత్తుగా అనుభవిస్తావు. అలా అనుభవిస్తూ ఇక అప్పుడు నీకు జగత్తు అంటే పరబ్రహ్మమును కంటే మరి భిన్నమైన వస్తువు నీకేమీ కనబడదు. అలా తెలుసుకోదగినటువంటిది ఏదీ ఉండదు.
అంటే చిద్రూపమే అయినటువంటి జగత్తును సాక్షాత్తుగా అనుభవిస్తూ నిన్ను నీవే అనుభవిస్తూ నీకు నువ్వే ఈ సర్వము నీవే అయి ఉన్నటువంటి ఏ నిర్వాణ పదమైతే ఉన్నదో దాని యందు నీవు విశ్రాంతిని పొందుతావు అని చెబుతూ జాత్యంధరూపానుభవానురూపం యదాగమైర్బుద్ధమబోధరూపం అధస్పదీకృత్య తదంతరేస్మిన్ బోధే నిపత్యానుభవో భవాభూహు. కాబట్టి రామ, ఈ కారణమున వేదశాస్త్ర ఉపదేశాల చేత తెలిసినటువంటి ఈ బహిర్ముఖ రూపమైనటువంటి పరోక్ష జ్ఞానము అంతా కూడా అజ్ఞానముతో సమానమైనటువంటిది. పుట్టుగుడ్డి అయినటువంటి వాడు కల్పించుకున్నటువంటి రూపానుభవం ఏ విధంగా ఉంటుందో దానిని పోలే ఉంటుంది. అందువలన దానిని నీవు అనగదొక్కివేయు, అణిచివేసి ఈ నిత్య అపరోక్షమైనటువంటి ఎల్లప్పుడూ సదా శాశ్వతముగా సత్యముగా అపరోక్షమైనటువంటి సర్వము సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆత్మస్వరూపమున నీవు నిమగ్నుడివై ఉండు. ఇంకప్పుడు జన్మ మొదలైనటువంటి జన్మ మరణము అనేటువంటిది చావు పుట్టుకలకు మూలమైనటువంటిది నశించిపోయి నీవు నిర్వాణ రూపుడివే అవ్వు. భూయః ప్రపంచ్యతే చాత్ర విశ్వేశ్వరైకత వివేకైః పూజనీయశ్చ స్వాత్మైవ పరమేశ్వర. అంటే మరలా జగత్తు పరమేశ్వరుల యొక్క ఏకత్వము అనేటువంటిది తెలియజేసి వివేకము చేత స్వాత్మభూతుడైనటువంటి వారి యొక్క అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ సచ్చిదానంద చైతన్య స్వరూపమే ఆత్మభూతుడగు పరమేశ్వరునే పూజించాలి అనేటువంటి విషయాన్ని గురించే ఇక్కడ తెలియజేసి ఇంకా కూడా ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున నిర్వాణోపదేశము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా శ్రీ వశిష్ఠ గురుదేవులు, ఓ రామచంద్ర, అభ్యంతరమునందలి అహంకారాదులు బాహ్యమందలి జగత్తు అనేటువంటి భోక్తృత్వము భోగ్య రూపము అంతా కూడా దాని సంబంధమైనటువంటి అనుభవ రూపముకు భోగము యొక్క తత్వ పరిజ్ఞానము చేత అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే తత్వాన్ని గురించి పరిజ్ఞానము అనేటువంటిది ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క భోక్తృత్వము కానీ నేను అనుభవిస్తున్నాను, ఈ భోగాలను నేను అనుభవిస్తున్నాను, దాని సంబంధమైన అనుభవ రూపమైనటువంటి భోగము యొక్క వాస్తవమైనటువంటి విచారణ ద్వారా మాత్రమే అది అసత్యంగా అప్పుడు కనబడుతుంది. ఏంటది? లోపల ఉన్నటువంటి అహంకారాదులు, బాహ్యమున ఉన్నటువంటి జగత్తు, ఇదంతా కూడా అసత్యంగా ఎప్పుడు కనపడుతుంది అంటే దాని సంబంధమైనటువంటి తత్వ పరిజ్ఞానము చేత మాత్రమే ఇదంతా అబద్ధంగా భాషిస్తుంది. ఎలాగంటే భోక్త యొక్క ఎవడైతే భోగించేవాడు ఉన్నాడో, భోక్త అనుభవించేవాడు ఉన్నాడో వాని యొక్క అనుభవించబడేటువంటి వస్తువు ఉంటుంది కదా, భోగ్య వస్తువుతోటి సంబంధం యొక్క అనుభవం ఏదైతే ఉంటుందో అదే భోగము అవుతుంది, అంటే అనుభవం అవుతుంది. కాబట్టి మూఢులకు అజ్ఞానము చేత ఆత్మయే భోగానుభవ సహితముగా ఆచరిస్తూ ఉన్నది. కాబట్టి యథార్థంగా ఆ ఆత్మ దాని సంబంధమైన భోగానుభవరహితము అనేటువంటిది జరిగినప్పుడు ఏకప్పుడు సత్యమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నది కదా. అజ్ఞానవరముక్తస్య బోధశీతలితాత్మనః ఏతదేవ భవేచ్చిహ్నం యద్భోగాంభున రోచతే. అజ్ఞానము అనేటువంటి జ్వరము తొలగినవాడు, ఇక్కడ జ్వరము తొలగినప్పుడు వాడు ఎలా ఉంటాడు? ప్రసన్నముగా. జ్వరము అంటే తాపముతో శరీరం అంతా ఉష్ణముతో ఉంటుంది. అది గనక తొలగిపోతే శరీరం అంతా శీతలత్వంతో కూడుకుని ఉంటుంది. అలాగే అజ్ఞానము అనేటువంటిది నశించిందా, ఇక జ్ఞానముతో నిండి ఉంటాడు.
అటువంటి వానిని అంటే అజ్ఞానముతో కూడినటువంటి జ్వరం తొలగిపోయిందా, జ్ఞానవంతమైనటువంటి చల్లదనంతో శీతలత్వంతో కూడి ఉన్నటువంటి వాడు అగువాని యొక్క గుర్తు ఏమిటి అంటే భోగములు అనబడేటువంటి జలము. ఈ భోగాలు ఎవరికి ఇష్టం? అజ్ఞానముతో నిండి ఉన్నటువంటి వానికి ఇష్టం. అజ్ఞానం తొలగిపోతే ఇక భోగాలు అనేటువంటి నీరు వానికి రుచించదు అని చెబుతూ అలమంత్యై వాచ్యవాచక విభ్రమై అనహం వేదన మాత్రం నిర్వాణం తద్విభావ్యతాం. కాబట్టి రామ, వాచకము అంటే చెప్పేటువంటిది, చెప్పబడేటువంటిది ఏదైతే ఉన్నదో, ఇప్పుడు శబ్దము దాని యొక్క అర్థము అంటే శబ్దజాల భ్రమరూపాలైనటువంటి ఇతర పరిజ్ఞానాలతో ఏమైనా పని ఉన్నదా అంటే లేదు. ఎందుకు? కేవలము ఆ అనుభవాల పట్ల విరక్తి కలిగి ఉండేటువంటి భోక్తయందు అహంభావము కూడా రహితము చేసినంత మాత్రము చేతనే నిర్వాణము అనేటువంటిది సిద్ధిస్తున్నది కదా. కాబట్టి దానిని గురించి మాత్రమే చింతించాలి అని చెబుతూ పరిజ్ఞాత యథా స్వప్నే పదార్థారసయంతినో నచసంతి తదైవాస్మిన్నహం జగదిదం భ్రమే. అంటే మేల్కాంచిన తర్వాత స్వప్నంలో ఉన్నటువంటి పదార్థాలు రుచిస్తాయా? రుచించవు. ఇంకా ఎలాగ విద్యమానములై ఉండవో మరి స్వప్నాన్ని అనుభవించేటప్పుడు మాత్రమే అవన్నీ కనబడతాయి. మెలకులోకి వచ్చినాక స్వప్నానుభవాలు కనబడతాయా? కనబడవు. అలాగే తత్వజ్ఞునికి కూడా ఈ అహంకారము, ఈ జగద్రూప భ్రమయందలి పదార్థాలన్నీ కూడా ఏమాత్రము రుచించకుండానే ఉంటాయి. ఎవరికి? శాశ్వతమైన తత్వాన్ని అంటి ఉన్నటువంటి జ్ఞానికి. అటువంటి వాడే కదా తత్వజ్ఞుడు. అతని దృష్టి యందు అవి అసలుకే ఈ జగద్రూప భ్రమయందలి పదార్థాలు అనేటువంటివి అసలు వాని యొక్క దృష్టి యందు లేనివే అవుతూ ఉన్నవి అనే చెబుతూ, ఎలాగంటే అజ్ఞానము అనేటువంటి జ్వరం తొలగిపోయినటువంటి వాడు జ్ఞానము అనబడేటువంటి శీతలత్వంతో కూడి ఉన్నవాడు అయిన మనుజునకు గురుతేమిటి అంటే భోగాలు అనబడేటువంటి జలము, అనుభవాలు అనబడేటువంటి జలము వానికి రుచించకుండానే ఉంటుంది. అంటే ఈ వాచక విభ్రమాలతో కూడినటువంటి ఇతరత్రమైనటువంటి పరిజ్ఞానముల చేత ఏదైనా సరే ప్రయోజనం ఉన్నదా అంటే లేదు. అహంభావము అనేటువంటిది వదిలివేయాలి. అలా అహంభావ త్యాగంని చేసినంత మాత్రము చేతనే, అంటే అహంభావ త్యాగ మాత్రము చేతనే దాని వలన మిగిలి ఉండేటువంటి చిదాత్మస్థితి ఏదైతే ఉంటుందో అదే కదా నిర్వాణము. కాబట్టి దానిని మాత్రమే లెస్సగా భావించు. ఎలాగంటే మేలుకొని ఉన్నటువంటి వానికి మరి స్వప్నంలో అనుభవించినటువంటి పదార్థాలు మెలకువలోకి జాగ్రత్తలోకి వచ్చాక అవి మరి ఆసక్తిగా రుచికరంగా ఉంటాయా? ఇంకా అవి ఎలా లేకుండా ఉంటాయో అట్లాగే తత్వజ్ఞునకు ఏ శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువునందు అంటి ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వానికి ఈ అహంకారము మొదలైనటువంటి భ్రమయందలి పదార్థాలు అనేటువంటివి ఏమాత్రము ఇష్టపడడు. ఇంకా కూడా అవి ఎప్పటికీ వానికి జగత్ సంబంధమైన విచిత్రమైన భ్రమలన్నీ కూడా లేనివిగానే కనబడుతూ ఉంటాయి అని తెలియజేస్తూ, అరణ్యమునందు యక్షుడు తన యొక్క భావన చేత వృక్షమున మాయా కల్పితమైనటువంటి స్వజన సహితమగు పురాన్ని గాంచున్నట్లుగానే, అంటే ఇప్పుడు ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో యక్షుడు అంటే అదృశ్య రూపుడు వాడు తన యొక్క భావన చేత, తన యొక్క ఆలోచన సంకల్పము చేత వృక్షాన్ని మాయా కల్పితమైనటువంటి లేకనే కల్పించుకుంటాడు. కల్పించుకొని ఏం చేస్తాడు? స్వజన సహితమైనటువంటి పురాన్ని గాంచినట్లుగానే వాడి కుటుంబము అంతా కూడా, వాడి పరివారము అంతా వచ్చి వాడు కల్పించినటువంటి ఆ యొక్క భావన చేత కల్పించినటువంటి మాయా వృక్షం మీద
కూర్చొని ఉన్నట్లు చూసినట్లుగానే అది వాస్తవముగా అసత్యమే అయి ఉన్నట్లు అసత్యమయ్యే నట్లుగాను జీవుడు కూడా ఏం చేస్తాడు అంటే అవిద్య చేత అజ్ఞానము చేత ఆవరించబడి అబద్ధమైనటువంటి ఈ సంసారాన్ని చూస్తూ ఉన్నాడు, సత్యమని చూస్తూ ఉన్నాడు అని చెబుతూ, ఎలాగంటే ఇప్పుడు మనం యక్షుని గురించి తెలియజేసుకున్నాం కదా. యక్షుడు వాని లోకము రెండు కూడా భ్రమతో సిద్ధించినటువంటివే కదా. ఇవి కల్పితాలే అయి ఉన్నప్పటికీ కూడా పరస్పరము కూడా అర్ధక్రియా సమర్థాలై ఉన్నవి, సద్రూపాలులాగానే వర్తిస్తున్నట్లుగా ఉన్నవి. అలాగే మిథ్య అయినటువంటి ఈ అహంకార జగద్భ్రమ కూడా అజ్ఞానము చేత సత్యంగానే వర్తిస్తూ ఉన్నది. అబద్ధమైనటువంటి అహంకారముతో సర్వేక సమస్త జగద్భ్రమ అంతా కూడా సత్యంగా వానికి ఎందుకు గోచరిస్తూ ఉన్నది, సత్యంగా వాడు అనువర్తిస్తూ ఉన్నాడు అంటే అజ్ఞానము చేత అహంకారము ఆవరించబడి ఆ విధంగా సత్యంగా గోచరిస్తూ ఉన్నది. ఎలాగా అంటే మనం ముందే చెప్పుకున్నాం ఏమని, యక్షుడు వాని యొక్క భావన చేత ఒక వృక్షాన్ని మాయ చేత కల్పించినటువంటి అంటే వానికి వాని పరివారం అదంతా మాయ చేత కల్పించుకున్నాడు, తన భావన చేత ఒక వృక్షాన్ని కల్పించుకున్నాడు. ఆ మాయా వృక్షము మీద వాడు కల్పితమైనటువంటి పరివారాన్ని ఉంచుకున్నట్లుగానే ఇదంతా కల్పన, వర్ణన, ఊహన, భావన అనే కదా మనం చెప్పుకుంటున్నాం. అయినప్పుడు అవన్నీ కూడా అసత్యాలేగా. ఏది స్వప్నంలో అనుభవించినప్పుడు జాగ్రత్తలోకి వస్తే అదంతా అసత్యమైనట్లుగానే, ఊహ నుండి బయటకు వచ్చినప్పుడు ఊహంతా అసత్యమైనట్లుగానే ఈ యొక్క యక్షుడు సంగతి కూడా ఈ రెండు కూడా దేని ద్వారా సిద్ధించింది అంటే భ్రమ ద్వారా సిద్ధించింది. అవన్నీ కూడా ఏమై ఉన్నవి, కల్పితాలే అయి ఉన్నవి. అయినప్పటికీ కూడా రెండు కూడా ఒకదానితో ఒకటి సమర్థించబడి సద్రూపాలుగానే వర్తించినట్లుగానే ఈ అబద్ధమైనటువంటి ఈ అహంకార జగద్భ్రమ అంతా కూడా అజ్ఞానము చేత మాత్రమే సత్యంగా వర్తిస్తూ ఉన్నది అనే చెబుతూ, అంతేకాదు అరణ్యములో అంటే అడవిలో యక్షులు అంటే అదృశ్య రూపులు, ప్రేతాదులు అంటే మనం ఊహించుకున్నటువంటి దెయ్యాలు, గాలులు, భూతాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. ఈ యక్ష ప్రేతాదులు, రాక్షసులు ఇవన్నీ కూడా మనకి భ్రమరూపాలయ్యే స్ఫురించినట్లుగా మనం ఊహించుకుంటే తప్ప మనకి కనబడవు. మనం ఊహించుకున్నప్పుడు భయంతో కూడి భ్రమజనితమైనటువంటి అరుపులు, వివిధ రకాల శబ్దాలు, వివిధ రకాలైనటువంటి చుట్టూ పరిసరాలలో ఉన్న వస్తువులన్నీ కదలికలు ఇవన్నీ దేని ద్వారా వస్తాయి, భ్రమరూపంతో మాత్రమే కనబడుతూ ఉంటాయి. అంటే ఆవరణరహితమైనటువంటి సాక్షి చైతన్యమునందు అంటే ఇక్కడ సాక్షి చైతన్యము ఒక ఆవరించి ఒక ప్రదేశాన్ని ఆవరించుకుని ఉన్నదా అంటే లేదు. ఇక్కడ మరి దానికి ఒక ఆవరణ, ఒక ముసుగు అనేటువంటిది, ఒక ఆచ్ఛాదన ఉన్నదా లేదు. సర్వేక సమస్తం సర్వవ్యాపకమైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సాక్షి చైతన్యమునందు 14 లోకాలు కూడా భ్రమరూపాలయ్యే స్ఫురిస్తూ ఉన్నవి. అడవిలో కనుక మనం యక్షులను, ప్రేతాదులను, గాలులను ఏ విధంగా భ్రమరూపాలతో మనకు కనబడుతూ ఉన్నవో అలాగే అసలు ఆవరణే లేనటువంటి ఈ యొక్క సాక్షి చైతన్యమునందు మనకి 14 లోకాలలో కూడా అంటే భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు అనేటువంటి ఊర్ధ్వలోకాలు కానీ లేదా అధోలోకాలైనటువంటి అతల, వితల, సుతల, తల, తల రస, తల మహ, తల పాతాళం అనేటువంటి అధోలోకాలు కానీ ఈ 14 లోకాలు కూడా అసలు ఆవరణే లేనటువంటి సాక్షి చైతన్యమునందు భ్రమరూపాలయ్యే కదా కనబడుతూ ఉన్నవి. ఎప్పుడైతే భ్రమతో కూడి ఉంటామో ఇవన్నీ కూడా కల్పితాలై ఉంటాయి అని చెబుతూ, భ్రమ మాత్రమహం మిథ్యైవేతి బుద్ధ్వా విభావయన్ యక్షో యక్షత్వమాయాతి చిత్తం చిత్తత్వతామిధం
విచారించడం చేత మనం దానిని గురించి ఎప్పుడైతే విచారించామో అప్పుడు యక్షుడు ఉండడు, మరి అతని యొక్క నగరాదులు కూడా ఉండవు. అట్లాగే ఆత్మను తెలిసి అహంకారము, జగత్తు మొదలైనవన్నీ కూడా అబద్ధము, భ్రమ మాత్రములే అని నిశ్చయించడము చేత అవన్నీ కూడా నశించిపోతాయి. అలా నశించిపోగా చిత్తమేమవుతుంది? చైతన్య రూపాన్నే పొందుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.